దేశంలో పెరుగుతున్న బంగారం దిగుమతులు విదేశీ మారక ద్రవ్యంపై తీవ్ర ఒత్తిడి నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. బంగారం కొనుగోళ్లను ఏడాది పాటు వాయిదా వేసుకోవాలంటూ ప్రధాని మోదీ పిలుపునిచ్చిన 2 రోజులకే ఈ దిశగా కఠిన చర్యలకు దిగింది. పసిడి, వెండిపై దిగుమతుల సుంకాన్ని కేంద్రం గణనీయంగా పెంచింది. దేశం క్లిష్ట పరిస్థితుల్లో ఉన్న నేపథ్యంలో పౌరులు బంగారం కొనుగోళ్లను తగ్గించాలన్న ప్రధాని మోదీ సూచనల తర్వాత కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. తగ్గిపోతున్న రూపాయి విలువను కాపాడేందుకు, అవసరం లేని దిగుమతులను కట్టడి చేసేందుకు పసిడి, వెండిపై దిగుమతుల సుంకాన్ని పెంచేసింది. ఇప్పటి వరకు 6% ఉన్న బేసిక్ కస్టమ్స్ డ్యూటీని 15% చేసింది. ప్లాటినంపై కస్టమ్స్ సుంకాన్ని 6.4% నుంచి 15.4%కి పెంచింది. బుధవారం నుంచే ఇవి అమల్లోకొచ్చాయి. ఆభరణాలు, వాటి విడిభాగాలు, కాయిన్లు, కడ్డీలు సహా భౌతిక రూపంలోని దిగుమతులు అన్నింటికీ ఈ సుంకాలు వర్తిస్తాయని కేంద్రం ప్రకటించింది. దీంతో దేశీయ మార్కెట్లో బంగారం ధరలు మరింత ఎగిసే అవకాశాలు కనిపిస్తున్నాయి. కస్టమ్స్ డ్యూటీ పెంచడానికి అంతర్జాతీయంగా నెలకొన్న తీవ్ర ప్రతికూల పరిస్థితులను ప్రభుత్వం కారణంగా పేర్కొంది. అంతర్జాతీయ సంక్షోభాల్లో అవసరం లేని దిగుమతులను నియంత్రించడం స్థూల ఆర్థిక స్థిరత్వానికి సాయం చేస్తుందని కేంద్ర ఆర్థిక శాఖ అధికారులు చెబుతున్నారు. డాలర్తో రూపాయి విలువ ఆల్ టైమ్ కనిష్టమైన 95.75 స్థాయికి పడిపోయింది. 2025 డిసెంబర్ 90 స్థాయిలో ఉంటే 5 నెలల్లోనే 6% పతనమైంది. దీంతో దిగుమతులకు మరిన్ని రూపాయలు ఖర్చు చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఎరువులు, బంగారం దిగుమతుల కోసం డాలర్ల అవసరం అనూహ్యంగా పెరిగింది. దీంతో రూపాయి విలువ బక్క చిక్కిపోతోంది. ఫలితంగా విలువైన విదేశీ మారకం నిలువలు తగ్గిపోతున్నాయి. ఫిబ్రవరి 27 నాటికి $728.49 బిలియన్ ఉన్న విదేశీ మారకం నిలువలు మే 1 నాటికి $690 బిలియన్ పడిపోయాయి. కరెంటు ఖాతా లోటు విస్తరించే రిస్క్ ఏర్పడింది. ఆయిల్ అండ్ గ్యాస్ తర్వాత దిగుమతి చేసుకుంటున్న రెండో అత్యంత విలువైన కమోడిటీ పసిడే. కనుక ప్రస్తుత పరిస్థితుల్లో తప్పనిసరి అయిన ముడి చమురు, ఎరువులు, వంట నూనెలు, పరిశ్రమలకు కావాల్సిన ముడి సరుకులకే ప్రాధాన్యం ఇస్తూ అంత అవసరం లేని బంగారం, వెండి, ఇతర విలువైన లోహాల డిమాండ్ను తగ్గించాలని కేంద్ర సర్కార్ యోచిస్తోంది. బంగారం, వెండిపై 5%గా ఉన్న బేసిక్ కస్టమ్స్ డ్యూటీ 10%కి చేరింది. 1%గా ఉన్న వ్యవసాయ మౌలిక సదుపాయాల కల్పన, అభివృద్ధి సెస్ను 5%కి పెంచారు. మొత్తం కలిసి 15%కి చేరింది. ఇక విక్రయాలపై 3% జీఎస్టీ కూడా కలుపుకుంటే పసిడి, వెండిపై స్థూల పన్ను భారం ఇంతకు ముందున్న 9.18% నుంచి 18.45%కి పెరిగింది. ప్లాటినంపై 6.4% నుంచి 15.4%కి కస్టమ్స్ సుంకం పెరగ్గా దీనికి 3% జీఎస్టీ జోడిస్తే మొత్తం పన్ను 18.86%కి చేరినట్లయింది.